అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటి ఆధ్వర్యంలో ధర్నా చేయాలని గత నెల రోజుల నుండి మేము ప్లాన్ చేసుకుంటే ఈ రోజు మా ఇళ్ళకు వచ్చి నిర్బంధించి పోలీసులతో అరెస్టులు చేపించి ట్రైన్ ఎక్కితే ట్రైన్ దించేయడం, బస్సులు ఎక్కితే బస్సులు దింపేయడం, ఈ నిర్బంధం గత ప్రభుత్వంలో ఉందని చంద్రబాబు నాయుడు గారిని గెలిపిస్తే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా ఇదే పాట పాడుతుంది. ఇది చాలా దుర్మార్గం. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. అంగన్వాడీలకు కనీస వేతనాలు అమలు చేయాలని చేస్తామని మేము 42 రోజులు సమ్మె చేస్తే మా పోరాట టెంటల దగ్గరకు వచ్చి మీరు హామీ ఇచ్చారు. కాబట్టి వేతనాలు పెంచాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. గ్రాడ్యుయేటీ చట్టరీత్యా ఇవ్వాలి, అలాగే మినీల్ని మెయిన్ సెంటర్లుగా మార్చాలి. మా డిమాండ్స్ అన్నీ కూడా మా యూనియన్ లీడర్స్ విజయవాడలో చర్చలు జరిపినప్పుడు ఏవైతే మీరు సర్క్యులర్స్ ఇచ్చారో అవన్నీ కూడా జీవో రూపంలో కావాలని, మినిట్స్ కాపీ ఇచ్చినవన్నీ కూడా జీవో రూపంలో ఇవ్వాలని మేము యూనియన్గా డిమాండ్ చేస్తున్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్ పెంచి అంగన్వాడీల కనీస వేతనాలు 26,000 చేయాలని మేము ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. మా సమస్యలు పరిష్కారం కాకపోతే ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తామని మీ ద్వారా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి హెచ్చరిక చేస్తున్నాం. For more videos like this, subscribe Big TV channel.